Hello and welcome to another lecture of the horticulture. ఇక్కడ మనం మిగిలిన క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. Which of the following statements are correct regarding the definition and branches of horticulture? హార్టికల్చర్ లోని రకరకాల సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పోమాలజీ. పోమాలజీ అంటే ఫ్రూట్స్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఒలరికల్చర్. ఒలరికల్చర్ అంటే వెజిటబుల్స్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లోరికల్చర్. ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ కి సంబంధించింది. ఆ తర్వాత ఆర్బోరికల్చర్. ఆర్బోరికల్చర్ అంటే ట్రీస్ కి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. హార్టికల్చర్ ఇస్ ది ఆర్ట్ అండ్ సైన్స్ కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్, వెజిటబుల్ క్రాప్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, స్పైసెస్, ప్లాంటేషన్ క్రాప్స్, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. నిజమే, అబ్సల్యూట్లీ రైట్. పొమాలజీ డీల్స్ విత్ ఫ్లవర్ క్రాప్స్ అండ్ ఆర్నమెంటల్ గార్డెనింగ్. పొమాలజీ అనేది ఫ్రూట్స్ తో డీల్ చేస్తుంది. 2 అనేది రైట్ కాదు. ఒలరికల్చర్ ఇస్ ద బ్రాంచ్ దట్ డీల్స్ విత్ వెజిటబుల్ క్రాప్స్. అబ్సల్యూట్లీ రైట్. ఫ్లోరికల్చర్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. రైట్, నిజమే, అది కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. సో 1, 3, 4 is the right answer. Next one, match the following branches of the horticulture with their subjects. Pomology అంటే ఏంటి? just a minute. రైట్, పోమాలజీ అంటే ఏంటి? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ వచ్చేసరికి ఏముంది? A is 2. నెక్స్ట్ ఒలరికల్చర్ అంటే ఏంటి? వెజిటబుల్స్. సో B is 1. నెక్స్ట్ ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఫ్లవర్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్. C is 4. అండ్ D is ప్లాంటేషన్ క్రాప్స్, ఇది స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. సో D is 3. సో 2, 1, 4, 3 ఏదైతే ఆన్సర్ ఉంది ఫస్ట్ ఉంది. సో ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. Horticulture contributes more than agriculture to the India's GDP from a smaller area. Okay, and horticulture crops gives 4 to 10 times higher productivity per unit area and higher returns per unit of inputs than the agriculture crops. So దీనికి సంబంధించి A and R are true and R is the correct explanation of A. Which of the following is not an importance of horticulture? ఏది దీంట్లో నాట్ an importance అంటున్నాడు? Highest foreign exchange earner per among agriculture commodities. It's an important. Generates employment both direct and indirect. It's an importance. Provides raw material for agro-based industries. It's an important. Requires very low water and is unsuitable for arid and semi-arid regions. ఎప్పుడైతే లో వాటర్ అనేది తక్కువ రిక్వైర్ అయ్యిందో అప్పుడు ఇది సూటబుల్ అవుతుంది, కానీ అన్సూటబుల్ ఎలా అవుతుందండి? సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. సో D is the right answer here. Next, the major divisions of the horticulture are the pomology, olericulture, arboriculture, landscape gardening. Which of the above are correctly classified as the main commercial divisions? మెయిన్ కమర్షియల్ డివిజన్స్ వచ్చేసరికి మెయిన్ గా చెప్పాలంటే pomology, olericulture and what do you call it as arboriculture, landscape gardening, ఇవన్నీ కూడా మెయిన్ డివిజన్స్ కింద వస్తాయి. సో 5th one C. Which of the following horticulture crops is richest in vitamin C per 100 grams of edible portion? బార్బడోస్ చెర్రీ. బార్బడోస్ చెర్రీ అంటే ఏం లేదండి, వాక్కాయలు. వాక్కాయలు ఉంటాయి కదండి, వాక్కాయల్లో విటమిన్ సి ఏదైతే ఉందో అది విపరీతంగా ఉంటుంది ఈ బార్బడోస్ చెర్రీలోనే. ఓకేనా. అయోన్లా అంటే ఏం లేదండి, అయోన్లా అంటే ఉసిరి. దట్ ఈజ్ what do you call it as ఇండియన్ గూస్బెర్రీ. గోవా అనేది మామూలు పళ్ళు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే. బట్ సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే సిట్రస్ ఫ్రూట్స్ కన్నా గోవాలో ఎక్కువ ఉంటుంది. ఓకే, గోవా కన్నా ఆమ్లాలో ఎక్కువ ఉంటుంది. వీటికి అన్నిటికన్నా కూడా per 100 గ్రామ్ ఎడిబుల్ పోర్షన్ దాంట్లో చూసుకుంటే విటమిన్ సి అనేది ఈ బార్బడోస్ చెర్రీ అంటే ఈ వాక్కాయలనే అంటారు అనుకుంటున్నాను. జస్ట్ మినిట్, లెట్ మీ మేక్ షూర్. ఐఎమ్ సారీ అండి, బార్బడోస్ చెర్రీ అంటే వాక్కాయలు కాదు. బార్బడోస్ చెర్రీ అంటే ఇట్స్ ఎన్ నాట్ అవర్ ఫ్రూట్ యాక్చువల్లీ, బట్ ది బార్బడోస్ చెర్రీ హ్యాస్ ది హైయెస్ట్ విటమిన్ సి కంటెంట్. దాంట్లో చూసుకుంటే 100 grams లో డైలీ విటమిన్ సి ఎంతైతే అవసరం ఉంటుందో దానికి 2000 రెట్లు దాదాపుగా మనకి ఎక్కువగా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ది హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ కరెక్ట్? బిట్టర్ గోర్డ్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ విటమిన్ సి. కాదండి,
కాకరకాయలో అంత ఐరన్ ఏమి ఉండదు, స్పినచ్ లో ఉంటుంది. క్యారెట్ ఈస్ ది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ బీటా కెరోటిన్. 4 బీటా కెరోటిన్లు కలిస్తే ఒక విటమిన్ ఏ కింద తయారవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ రైట్. మొరింగా లీవ్స్ కంటైన్ మోర్ కాల్షియం దెన్ మిల్క్ అండ్ మోర్ ప్రోటీన్ దెన్ ఎగ్. మొరింగా లీవ్స్ అంటే ఏం లేదండి, మునగాకు పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది, ఎగ్ లో కన్నా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, నిజమే. టొమాటో కంటైన్స్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లైకోపీన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్, నిజమే. ఇది టొమాటో తొక్కల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, టొమాటో గుజ్జులో కన్నా కూడా. ఐఎమ్ సారీ, ఐ హోప్ సో మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాను. బెటర్ గాడ్ అనేది ఐరన్ విటమిన్ సిలోని అంత ఎక్కువ రిచ్ ఏమి ఉండదు. క్యారెట్ వచ్చేసరికి బీటా కెరోటిన్ లో రిచ్. 4 బీటా కెరోటిన్ ఒక విటమిన్ ఏ తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొరింగా లీవ్స్ అంటే ఏం లేదు, మునగాకు వచ్చేసరికి కాల్షియం, పాలలో ఉండేంత కాల్షియం ఉంటుంది, ఎగ్లో ఉండేంత ప్రోటీన్ ఉంటుందని అంటూ ఉంటారు, నిజమే. టొమాటో కంటైన్స్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లైకోపిన్, ఇది దాని తొక్కల్లో ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో 2, 3, 4 అది రైట్ ఆన్సర్స్. లెట్ us మేక్ షూర్, జస్ట్ a minute. రైట్, 2, 3, 4 are the right answers. In plant propagation by cuttings, adventitious roots arise from cambium layer only, phloem parenchyma, callus tissue or directly from cambium xylem parenchyma. So C is the right answer అండి. callus tissue ఎక్కడైతే ఉంటుందో దాని నుంచి ఈ రూట్స్ మొదళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. callus tissue or directly from cambium xylem parenchyma. Okay, next one. Which of the following factors, just a minute, ఇది కొంచెం క్లారిటీ లోపించినట్టుంది. Is it clarity now? ఎందుకు ఇది క్లారిటీ లోపించినట్టు అనిపిస్తుంది. What happened here? Just a minute. What happened here? క్లారిటీగా రావాలి, ఒక నిమిషం. So welcome back. Sorry, a technical glitch happened. So which of the following factors does not affect the regeneration of the plants from cuttings? Physiological condition of mother plant, అది ఎఫెక్ట్ చేస్తుంది. Presence of leaves on cutting, I think it might affect or not. Type and concentration of oxygen applied, ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. కలర్ ఆఫ్ పాలిథిన్ యూజ్డ్ ఫర్ ర్యాపింగ్ ద కటింగ్, ఇది ఎఫెక్ట్ చేయదండి. కలర్ ఆఫ్ పాలిథిన్ ర్యాపర్ అనేది అసలు ఎఫెక్ట్ చేయదు, పాలిథిన్ ర్యాపర్ కలర్తో సంబంధం ఏమి ఉండదు. ద మోస్ట్ కామన్ అండ్ కమర్షియల్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ లేయరేజ్ ఇన్ గోవా లిచీ, ఎయిర్ లేయరింగ్ అండి, లేకపోతే గోటీ లేయరింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎయిర్ లేయరింగ్ అనేది గోవా లిచీల్లో బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్. Which of the following statements are correct about the importance of horticulture in India? India is the largest producer of fruits and second largest producer of vegetables in the world. Horticulture production has surpassed food grain production in total volume since 2013. Within as well, horticulture crops occupy only 10% of gross cropped area but contribute more than 30% to agriculture GDP. Horticulture provides the highest employment per hectare among all agriculture enterprises. ఇది కూడా నిజమే. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టా కాదా అని చూసుకుంటే కనుక ఇండియా అనేది నెంబర్ 1 ఇన్ ఫ్రూట్స్ అండ్ నెంబర్ 2 ఇన్ వెజిటబుల్స్ యాజ్ పర్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2023-2024 రిపోర్ట్ ప్రకారం. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆల్ ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. సో 1, 2, 3, 4 ఆల్ ఆర్ ది కరెక్ట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ విత్ ద లీడింగ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఏ అనేది మ్యాంగో, బి అనేది బనానా, సి అనేది పొటాటో అండ్ డి అనేది ఆనియన్. ఆనియన్ అనేది ఆబ్వియస్లీ మహారాష్ట్ర ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువగా వచ్చేసరికి మీకు బనానా అనేది బాగా చేస్తూ ఉంటుంది. సో బనానా అనేది ఏంటి, బి కదా. సో బి ఈజ్ 2.
అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ది ఉత్తరప్రదేశ్ చెప్పేశాను, మహారాష్ట్ర చెప్పేశాను. అండ్ మ్యాంగో వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ గుజరాత్, ఐ థింక్ సో. చూద్దాం ఒకసారి, బట్ ఐఎమ్ నాట్ షూర్. సి ఈజ్ హూ ఈజ్ దట్? సి అంటే ఎవరు? పొటాటో మనం ఇక్కడ ఉత్పత్తి ఎక్కువ చేస్తాము. లెటస్ సి 4231 అని నేను అనుకుంటున్నాను, బట్ లెటస్ సి హియర్. సో యాక్చువల్గా మ్యాంగో అనేది ఎక్కువగా ఉత్పత్తి జరిగేది ఉత్తరప్రదేశ్లో అండి. సో లెట్ మీ కరెక్ట్ ఇట్, ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ ఇట్. మ్యాంగో అనేది ఎక్కువగా ఉత్పత్తి జరిగేది మా ఉత్తరప్రదేశ్లోనండి. సో A/2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాడు ఏమన్నాడు, బనానా అనేది ఎక్కువగా జరిగేది మహారాష్ట్రలో. సో బి బనానా ఈజ్ మహారాష్ట్ర 1. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆనియన్ వచ్చేసరికి అది కూడా మహారాష్ట్రనే. సో డి ఈజ్ 1. అండ్ సి వచ్చేసరికి what do you call it as పొటాటో ఇది ఉత్తరప్రదేశ్. సో వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మ్యాంగో కానీ what do you call it as పొటాటో కానీ ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉపయోగిస్తారు అని అంటున్నాడు. లెట్ us see 2. సో 2121 యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఇంకా కరెక్ట్గా 2121 అని ఇక్కడ సెకండ్ ఆప్షన్ కింద ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ వన్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గ్రీన్ హౌస్ ఆర్ పాలీహౌస్ ఈస్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. It gives 8 to 12 times higher yield and allows year-round production of high value vegetables. So both A and R are true, and R is the correct explanation of A. Okay nandi. Which of the following is not a division of or branch of horticulture? Aromatherapy. Aromatherapy అనేది మాత్రం it's not a division of the horticulture. మిగిలినవన్నీ కూడా they are the part of the horticulture. Okay na? Right. Next one, the most ideal and widely practiced method of propagation in rose and chrysanthemum is and carnation commercially is. యాక్చువల్ గా చెప్పాలంటే స్టెమ్ కటింగ్స్ ఈ రోజ్ లోని. మీరు రోజ్ అంటే గుర్తుపెట్టుకోండి, రోజ్ అనేది మీకు స్టెమ్ కటింగ్స్ ద్వారానే ఎక్కువగా ప్రాపగేషన్ అనేది చేస్తూ ఉంటారు, అంటే పాపులేట్ అనేది చేస్తూ ఉంటారు. సో స్టెమ్ కటింగ్స్. In cuttings, the regeneration of roots is adversely affected by, adverse అంటే negatively affected by అని అర్థం. So high humidity, okay, excess watering leading to waterlogging, ఇది నిజమే. High temperature, ఇది కూడా నిజమే. So 2 and 3 are the main culprits. So వీడు హ్యూమిడిటీ హైగా ఉండడం కరెక్ట్, ఇది ఇట్ ఈస్ ఆప్టిమల్, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. సో యాక్చువల్గా 1, 2 and 3 అని ఇచ్చుంటే మనం 1, 2, 3 అని పెట్టేసి వెళ్ళాం, బట్ ఎక్సెస్ వాటర్ చేయడం వల్ల వాటర్ లాగింగ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంకోటి హై టెంపరేచర్ 35 degrees ఉండడం వల్ల ఈ రెండు కూడా బాగా అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ ఆర్ జనరల్లీ షో ద హైయెస్ట్ రూటింగ్ పర్సంటేజ్? సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ ఆర్ గ్రేటర్ దాన్ సాఫ్ట్ వుడ్ కటింగ్స్ ఆర్ గ్రేటర్ దాన్ హార్డ్వుడ్ కటింగ్స్ ఆర్ గ్రేటర్ దాన్ రూట్ కటింగ్స్. ఇది ఆర్డర్, మీకు ఇంకోసారి రాస్తాను. సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ గ్రేటర్ దాన్ హార్డ్వుడ్ కటింగ్స్, సాఫ్ట్వుడ్ కటింగ్స్ గ్రేటర్ దాన్ హార్డ్వుడ్ కటింగ్స్. ఇది మనకి రూటింగ్ సక్సెస్ పర్సంటేజ్. ఇది 80 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది సెమీ హార్డ్వుడ్ కటింగ్స్. ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ గ్రాఫ్టింగ్ ఇన్ మ్యాంగో ఇన్ ఇండియా ఈజ్ ఎపికోటైల్ ఆర్ ద స్టోన్ గ్రాఫ్టింగ్. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎపికోటైల్ అనేది స్టోన్ గ్రాఫ్టింగ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సపోటాలో వచ్చేసరికి అప్రోచ్ గ్రాఫ్టింగ్, వినేర్ గ్రాఫ్టింగ్ కూడా ఒక్కోసారి ఉపయోగిస్తూ ఉంటారు, బట్ మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ అంటే ఎపికోటైల్ గ్రాఫ్టింగ్. ఓకేనండి. సో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్, సయాన్ ఫర్ ద గ్రాఫ్టింగ్ షుడ్ ఐడియల్లీ బి
ఫ్రమ్ కరెంట్ సీజన్ గ్రోత్ డార్మెంట్ అండ్ హ్యావ్ ప్లంబర్స్ కాదండి. 1 year old wood with active growing tip ఇదండి. అండ్ 2.5 year మెచ్యూర్ వుడ్ ఫ్రమ్ ఫ్లవరింగ్ బ్రాంచ్ ఓన్లీ. ఇది ఆప్టిమల్గా ఉండాలి సైన్ అనేది. లేకపోతే ముదురు బెండకాయలా ఉందనుకోండి అది తొందరగా ఎదగదు. సో ఐమ్ సారీ వీడేంటి ఇలా ఇచ్చాడు. యాక్టివ్ గ్రోయింగ్ టిప్ అనేది జస్ట్ మినిట్, ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దిస్.